వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజలకు అండగా జగనన్న ప్రభుత్వం. నిస్సార్ అహ్మద్. జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కలలకు రెక్కలు పథకం. డాక్టర్ చెదలవాడ అరవింద బాబు. ఏనుగుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా కేసనపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన ప్రభ వద్ద శుక్రవారం నాడు నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు సందడి చేశారు. చంద్రబాబు సంసిద్ధం పోస్టర్ ఉన్న ప్లకార్డును పట్టుకుని దళపతి పసుపు గడపల ఛత్రపతి పాటకు స్టెప్పులు వేశారు. కార్యకర్తలు ఈలలు కేకలతో కేసనపల్లి ప్రభ ఆవరణం కోలాహలంగా మారింది. వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ముందుగా ఏనుగుపాలెం గ్రామం నుండి పెరుమాళ్లపల్లి గ్రామంకు వెళ్లే దారిలో కొంకేరు వాగు మీద నూతనంగా బ్రిడ్జ్ ని ప్రారంభించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్ 2ను ప్రారంభించారు. జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన సయ్యద్ మున్ని గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో మహిళల పేరున జగనన్న ఇళ్ల పట్టాలను అర్హులైన మహిళలకు అందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏనుగుపాలెం గ్రామంలో జగనన్న కాలనీ అద్భుతంగా దాదాపుగా అన్ని ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. దాదాపుగా ఎన్ని హౌస్లు పూర్తి చేసుకున్నామంటే ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా 45 ఇళ్ళు 85 ఇళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. పూర్తయిన ఇల్లు 85, ఇంకా నిర్మాణంలో ఉన్నాయి 42. దాదాపుగా అందరికి కూడా 93 ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఇది ఒక పెద్ద చరిత్ర. దాదాపుగా 33 లక్షల అక్క చెల్లెమ్మలకి 33 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ ఇళ్ళ పట్టాలను కూడా రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి ఇంత అద్భుతంగా బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ అటాచ్డ్ కానీ ఇంత అద్భుతంగా అవకాశం అక్క చెల్లెమ్మలకి పేద అక్క చెల్లెమ్మలందరికీ కూడా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు. అయ్యా రోడ్లమ్మటి చెట్లమ్మటి పుట్లమ్మటి చిన్న షెడ్లు లాగా ఏర్పాటు చేసుకున్న మాకు ఇవాళ అద్భుతంగా ఒక మంచి స్థలాన్ని స్థలాన్ని ఇచ్చి ఆ స్థలంలో మంచి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మున్ని ఈ ఇల్లు నిర్మాణం జరిగింది. శివ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మహిళలకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపటమే శివ స్వచ్ఛంద సేవా సంస్థ ధ్యేయమని ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. భీమవరంలోని ఆయన కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం ఉండి నియోజకవర్గంలోని పలు పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని శివరామరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తనకు మహిళలంటే అత్యంత గౌరవమని, అందుకే ప్రతి ఏటా మహిళా దినోత్సవం రోజున స్త్రీలను గౌరవించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది మహిళల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా కుట్టు మిషన్లు అందించడం జరిగిందన్నారు. ఇలా చేయటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. సోదరిమణులకు మాతృమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళ ఈ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ముందుకు పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఏదైతే తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబాన్ని జీవన విధానంలో ముందుకు తీసుకెళ్లటంలో అగ్రభాగాన్న ఈరోజు మహిళ ఉంది. మహిళ ఇంకా మరింత ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. మహిళ ఈరోజు కూడా కొన్ని కష్టాలని నష్టాలని ఇప్పుడు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది సమాజంలో. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి. మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఆ విషయంలో.
ఖచ్చితంగా మహిళ ఈరోజు తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటూ, అదేవిధంగా పిల్లల్ని బాగా చదివించుకుంటూ, కుటుంబ భర్తని కానీ, తల్లిదండ్రులను కానీ, మామని కానీ అందరినీ కూడా చక్కగా చూసుకుంటూ, కంటికి రెప్పలాగా కుటుంబాన్ని కాపాడుకుంటున్న మహిళ ఈరోజు మన భారతదేశానికి కుటుంబ వ్యవస్థే పటిష్టమైన వ్యవస్థ. కుటుంబం పటిష్టంగా ఉన్నప్పుడు సమాజం పటిష్టంగా ఉంటుంది. తద్వారా వ్యవస్థలు బాగుంటాయి, తద్వారా దేశం బాగుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సిఐఎస్ఎఫ్ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు కవాతు చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించి వారికి భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించినట్లు సిఐ కెఏ స్వామి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన మా అజితా మేడం గారి ఆదేశాల మేరకు మేము నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి సిఐఎస్ఎఫ్ ఫోర్స్ని మన నరసాపురం టౌన్లో కృష్ణబాబు కాలనీ నుంచి బస్ స్టాండ్ సెంటర్ వరకు మొత్తం ఫోర్స్ అంతటితో కలిపి ఎటువంటి సమస్యలు లేకుండా ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరగడం కోసం 70 మందిని ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం. 2024 ఎలక్షన్స్ పీస్ఫుల్గా ప్రశాంతంగా జరగడం కోసం మన నరసాపురం టౌన్లో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఆ ఓటుని నిర్భయంగా వినియోగించుకుంటారని మేము కోరుకుంటున్నాం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఈరోజు కనీస హక్కులు సాధించుకోవడానికి రోడ్ల మీద వచ్చి పోరాడుతుంటే వాళ్ళని అణచివేత దూరంలో వాళ్ళ మీద దమనకాండం ప్రయోగించి వాళ్ళ జుట్లు పట్టుకొని లాగి వైశాసికంగా ప్రవర్తించింది ఈ సైకో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలుగుగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని అయితే ఓట్లు వేసుకొని గెలిచారో ఆ వర్గాన్ని అణచివేత కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసింది. అందుకే ఈరోజు ఈ కళ్ళకు రెక్కలరే కార్యక్రమం వంచంపబడిన ఆంధ్రప్రదేశ్లోని అక్కలకి చెల్లెలకి జగన్మోహన్ ప్రభుత్వంలో నిరాదరణకు గురైన అక్కలకి చెల్లెలకి ముఖ్యంగా చెల్లెమ్మలు ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఏ వృత్తి విద్యా కోర్సు అయినా ఎంచుకున్నప్పుడు దాని నుంచి లోన్ తీసుకొని భారతదేశంలో ఎక్కడైనా తరఫీ పొందవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ కూడా వాళ్ళు చేయడానికి కూడా ఈ పథకం కూడా ఉపయోగపడుతుంది. దానికి హామీ, ఇప్పుడు నేను బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీరు హామీ ఇవ్వాల్సిన పని లేదు. ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం కట్టుద్ది. ఇది ఒక మంచి కార్యక్రమం. భారతదేశంలోనే మొట్టమొదటి పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే మహిళలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, మద్యపాన నిషేధం అని చెప్పారు. ఈరోజు మద్యపానానికి ఎక్కువగా గురై చనిపోయిన వ్యక్తులు లక్షల మందిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక కుటుంబంలో పెద్ద ఆ కుటుంబ పోషణ చేసే వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో మహిళలు పడే వేదన, బాధ, ఆ పిల్లలు పడే బాధ అది మన మాటలతో చెప్పేది కాదు. గతంలో మనం చూస్తే గత ప్రభుత్వాల్లో ఒక క్వాలిటీ లెక్కలు అమ్మేవాడు. ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత సొంత కంపెనీలు పెట్టుకొని ఒక విషపు నీళ్లు, రంగు నీళ్లు అమ్మి నెలకు 1200 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదన కోసం లక్షలాది మంది పేదవాళ్ళని చంపేశారు. లక్షలాది మంది పేదవాళ్ళు అవయవాలు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ప్యాంక్రియాసిస్ కావచ్చు,
అవయవాలు పోయి పక్షపాతం వచ్చి ఈరోజు మంచాలు 1 నియోజకవర్గంలోనే 100 మంది పైగా చనిపోయారు. వేల మంది మంచాల్లో ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన కిరాతకం, పాపం. ఈ పాపం ఊరికనే పోదన్న సంగతి కూడా ఈ డబ్బుల కోసంతో గుర్తుపడే ఈ పైశాచిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 35 రోజుల్లో జరగబోయే ఈ సంగ్రామంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఒక దార్శనికుడు, అనుభవజ్ఞుడు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో భారతదేశంలోనే నెంబర్ 1గా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు యువతని ఉర్రూతులోగిస్తూ, ఉత్సాహపరుస్తూ, యువతలో ఒక ఉత్తేజాన్ని తీసుకువస్తూ జనసేన పార్టీని జవసత్వాలతో ముందు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఉమ్మడిగా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. ఇది తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, లేకపోతే 2 పార్టీలు అధికారంలోకి రావడానికో తీసుకున్న నిర్ణయం కాదు. దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ని, కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన ఈ దుర్మార్గుడు, దుష్టుడు, సైకో ఇతని నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి. అమరావతి రాజధానిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి. పరిశ్రమలు రావాలి, యువతకు ఉపాధి దొరకాలి. ఈరోజు సమాజంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరి కలయికతోని రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత 175 సీట్లకి 155 సీట్లతోని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈరోజు ఏ వర్గాల సంక్షేమాన్ని విస్మరించి సొంత సంక్షేమాన్ని పెట్టుకొని రాష్ట్రాన్ని వాళ్ళ సామాజిక వర్గానికి ఏదైనా 4 అప్పచెప్పి ఇష్టారాజ్యంగా భర్తీకం చేస్తున్న ఈ సైకోని ఒక ప్రాజెక్టు కూడా కట్టకుండా కేవలం బూటకు మాటలు చెప్పి వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచే కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలు సమాజం నుంచి కూడా వెలయాల. ముఖ్యంగా మహిళలు, దుర్గామాతలు, మహిళలకు కన్నెర చేస్తే ఎంతటి ప్రభుత్వం అయినా ఇంటికి పోక తప్పదు. పరాభవం జరుగుద్ది, పరాజయం చెందుద్ది వైసీపీ. ఈ జగన్మోహన్ రెడ్డికి మొదటిసారి ముఖ్యమంత్రి ఇదే, చివరిసారి ముఖ్యమంత్రి ఇదే. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు. గుంటూరులో జరుగుతున్న హోసన్న గుడారాల పండుగ వేడుకలలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కత్తితో సాధించలేనిది కరుణతో సాధించగలం, కక్షతో సాధించలేనిది క్షమాభిక్షలో సాధించగలం అని బలంగా నమ్మే నా సోదర సోదరీమణులకు నమస్కారాలు. శాంతి, మమత సమస్త మానవాళిలో ఉండాలని కోరుకునే క్రీస్తు బోధనలు నమ్మి తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మీ అందరికీ నా ధన్యవాదములు. అయితే ఎంతో మంది నా సోదర సోదరీమణులు ఇంకా పేదరికంలో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు మీ స్వేచ్ఛకు గాని, మీ హక్కులకు గాని ఎటువంటి బంధన జరిగినా దానికోసం ఎవరితోనైనా, ఎంతమందితోనైనా, ఎన్నిసార్లు అయినా పోరాడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం మహిళా సాధికార దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు.
మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కొత్త పథకానికి నాంది పలికారని పవన్ కళ్యాణ్ చంద్రబాబును అభినందించారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఆర్థికంగా సహకరించేందుకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పాటును అందిస్తాయని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రాగానే అమలు చేసే విధంగా కలలకు రెక్కలు వెబ్సైట్ను ఏర్పాటు చేసి యువతి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని, అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆయన తెలిపారు. మహిళా శక్తిని ఉద్యోగ ఉపాధి రంగాలలో తిరుగులేని శక్తిగా మహిళలు రాణించే విధంగా చర్యలు తీసుకోవాలన్నదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉద్దేశమన్నారు. శివరాత్రి సందర్భంగా శివరాత్రే కాకుండా మహిళా సాధికార దినోత్సవంగా ఈరోజు జరుపుతున్న సందర్భంగా వారికి కూడా మహిళా సోదరిమణులు మహిళా తల్లులందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి సంబంధించిన భవిష్యత్తు రాజకీయాల్లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకి ప్రత్యేకమైన ఈ దినోత్సవం సందర్భంగా ఒక సరికొత్త పథకాన్ని కూడా ప్రకటించబోతా ఉన్నాం. దాని పేరే కలలకు రెక్కలు అనే మహిళామ తల్లులందరికీ కూడా భవిష్యత్తులో ఏ కళ కన్నా ఆ కళకు అనుగుణంగా మీరు ఇంటర్మీడియట్ చదివి అర్హత కలిగిన ఈ పథకం కింద ఏదైతే పథకం ప్రకటించబోతా ఉన్నామో వారందరూ కూడా ప్రొఫెషనల్ కోర్సులు అర్హత కలిగి వారందరూ కూడా లబ్ధి చేకూర్చే కార్యక్రమం. మహిళలు ఎవరన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ఏ స్కీమ్ పెట్టినా వారికి ఎంత రుణం వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే పథకం. ఇటు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఉభయత్రా కూడా ఈ పథకాన్ని నిన్ననే అంగీకరించి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఆలోచనతో ప్రతి స్త్రీ ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా, ఒక బలమైన మహిళగా ఈ రాష్ట్రంలో వర్ధిల్లాలి. నూతనగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారిలో ప్రతి స్త్రీలోనూ కూడా ఒక బలమైన శక్తి స్వరూపిగా తయారవ్వాలి. ఆర్థిక స్తోమతకి తన వంతు కృషి చేయాలనే ఆలోచనతోటి రాబోయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివార్లో చిరుతపులి మృతి చెందింది. ఎల్ఎల్సి కాలువ సమీపంలో MH167పై అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందినట్లు ఫారెస్ట్ రేంజ్ తేజస్విని తెలిపారు. అర్ధరాత్రి రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కొండ ప్రాంతాల నుంచి గ్రామాల సమీపంలోకి చిరుతపులులు సంచరిస్తున్నాయి. ఎమ్మిగనూరు పట్టణ సమీపంలో చిరుత సంచారంపై స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు వచ్చాక చిరుతకు పోస్ట్ మార్టం నిర్వహిస్తామని తేజస్విని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతలకు తీయటి వార్త చెప్పారని ఆ పార్టీ నేత నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. టీడీపీ కార్యక్రమంలో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కలలకు రెక్కలనే పథకం కింద మహిళా సాధికారత అనే ప్రోగ్రాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఎవరైతే మహిళలు మరి ఆర్థికపరమైన ఇబ్బందులతోటి చదువు మానేస్తున్నారో వారు ఆ విధంగా చదువు మానేయటానికి వీల్లేదు. ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు మరి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసి వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తామని చెప్పి వారు పథకం రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకి వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉపాధి హామీ కోసం కూడా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మరి కళలకు రెక్కలనే పథకం కింద వారు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వృత్తి విద్యా కోర్సులో ట్రైనింగ్ తీసుకుంటారో
వారికి బ్యాంకు రుణాలకు హామీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన హామీ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తనపై సోషల్ మీడియాలో వచ్చిన అబద్ధపు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు దొంతిరెడ్డి సాంబిరెడ్డి. తాడేపల్లికి ఎమ్మెల్యే ఆర్కే ఏమి చేశారో చెప్పాలని అన్నారు. U1 జోన్ విషయంలో వైసీపీ రైతులను మోసం చేసింది. రైతులను ఫేక్ రైతులు అంటూ అవమానపరిచింది. ఫేక్ రైతులు ఎవరో చెప్పాలి అని అన్నారు. బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ కట్టలేకపోయారు. కార్పొరేషన్ అయ్యుండి తాడేపల్లిలో శ్మశానం లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు కనీసం నష్టపరిహారం వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. నారా లోకేష్ పేదలకు చేస్తున్న సేవలు మెచ్చి టీడీపీలో చేరామని అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. లోకేష్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. మరి మీడియా మిత్రులు కానీ కొంతమంది మీరు ఎందుకు పార్టీ మారుతున్నారని చెప్పేసి నన్ను చాలామంది కూడా అడుగుతున్నారు. దానికి బదులుగా అసలు ఎందుకు మారాము, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటనేది కూడా మీ అందరికీ వివరిద్దామని చెప్పేసి ఈ రోజు మనం ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు ఈరోజు పార్టీ మారుతున్నాము అనే దానికి మేము 2019లో ఎంతో ఇదిగా అంటే తాడేపల్లికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి మేము తెలియజేయడం జరిగింది. ఆయన కూడా మా సమస్యలను గెలిచిన ఒక నెల రోజుల్లోనే మీకు ఈ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా రైతులకు సంబంధించి U1 రిజర్వ్ జోన్ గురించి కానీ ఇంకా కొన్ని సమస్యలు తాడేపల్లి వంతెన గురించి ఇవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా మన ప్రభుత్వ రంగాలనే తక్షణం ఇవన్నీ కూడా తీసేద్దామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. సరే, మేము అంతకుముందు నుండి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుండి తొలినాళ్ళ నుంచి కూడా మేము ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఆసక్తిగా పనిచేసి ఉన్నాం. మరి మేము ఇవన్నీ కూడా నమ్మి U1 రిజర్వ్ జోన్ గతంలో పెట్టినప్పుడు కూడా అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆర్కే గారు నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను, నేను మాట్లాడతాను, అది ఏదో విధంగా దాన్ని చేద్దామని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి అప్పుడు కాలేదు. 2019 తర్వాత మేము చేస్తామని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కూడా మేము ఎన్నో రోజులు వేచి ఎదురు చూసి అన్న ఎప్పుడు అని కూడా మేము అడుగుతూ ఉంటే రైతులను ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కించపరిచినా కానీ మన సమస్య ఇంపార్టెంట్, మన సమస్యను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి ఎన్నోసార్లు మొరపెట్టుకోవడం జరిగింది. 2020 మార్చిలో స్వయానా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా రెవెన్యూ మినిస్టర్గా ఉండి మరి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఈ సమస్య ఇది అని చెప్పినప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక్కడ U1 రిజర్వ్ జోన్ 178 ఎకరాల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ జోన్ను తీసేయండి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడిన రోజు తర్వాత సీఎం గారు పిలిపించి మేము ఈ జోన్ని ఎమ్మడినే తక్షణమే తీసేస్తున్నాం అని చెప్పేసి 2020 మార్చిలో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఉమ్మడి టీడీపీ జనసేన అభ్యర్థి నెలల విజయశ్రీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెలల విజయశ్రీ మాట్లాడారు. కళలకు రెక్కలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో ప్రతి ఒక్క ఆడబిడ్డ, ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ పథకానికి అర్హులే. ఆడబిడ్డ ఎప్పుడు ఇంటికే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత కూడా పై చదువులు చదువుకోవడానికి ఈ పథకం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా సరే ఏ నచ్చిన కోర్స్ అయినా చేసి వాళ్ళ కళను సాకారం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకమే కాకుండా అమ్మ వందనం ద్వారా ప్రతి బిడ్డకి 15,000 నెలకి ఇస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే ప్రతి మహిళకి బస్సు ఫ్రీ బస్సు ప్రకటించారు. ఇలాంటి మహిళలకు ఇన్ని పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి మరో ఛాన్స్ ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో 2,50,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. 8,000 రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. నిన్న చాలామంది 7 మంది కూడా లబ్ధిదారులు వచ్చినారు. వాళ్ళకు ప్రయాణ వాళ్ళ చేతికి ఈ చెక్కులు ఇస్తా ఉన్నాము. యాక్చువల్లీ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎంత మంచి కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముందు నుండి తెలుసు. ఆయన వచ్చిందను వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీనికి అనుగుణంగానే ఆరోగ్యశ్రీ కార్డుకు ఇది కానీ వర్తించిన వాళ్ళకందరికీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద చాలా వరకు డబ్బులు రిలీజ్ చేశాము. మా ఆఫీస్ నుండే కొన్ని లక్షల రూపాయలు ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది మూడో విడతగా 5,50,000 రూపాయల చెక్కులు మనం ఎస్పెషల్ మదనపల్లి తర్వాత వచ్చిందును మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో అందరికీ అన్ని నలుగురు వాళ్ళందరికీ ఇస్తున్నాము. చాలా వరకు వీళ్ళందరూ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా క్రిటికల్ పొజిషన్లో ఇట్లా క్రిటికల్ దీంట్లో ఆదుకోవాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే అవుతుంది, ఈ ప్రభుత్వంతోనే అవుతుంది. ఇవి కాకుండా ఇంకా చాలా మన విధుల సహకారం కూడా చాలా ఉంది. ఈ ఫైల్స్ అన్ని ఆయన స్వయానా ఎత్తుకొని పోయి సీఎం ఆఫీస్కి ఎత్తుకొని పోయేసి అన్ని క్లియర్ చేపిస్తున్నారు. ఇంకా కొంచెం క్లియర్ చేసేది ఉన్నాయి. అవి కూడా అదే దగ్గరలోనే క్లియర్ చేసి ఆ బెనిఫిషరీస్కు వీళ్ళకి అందించడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఏమంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంది. ప్రజల ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ కట్టుబడి ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఏదో రకరకాల స్కీమ్స్ పెట్టేసి ఈవెన్ మెడికల్ కాలేజ్ మదనపల్లికి తీసుకుని వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ మదనపల్లిలో పెట్టి అది కాక ఆరోగ్యశ్రీ పరిమితి కూడా 5 లక్షల నుండి 20 లక్షలకు పెంచేసి ఆరోగ్యవంతుల ఒక కన్న తండ్రి మాదిరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో మన దీనికోసం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లా చేస్తా ఇంకా రకరకాల స్కీమ్లు వస్తున్నాయి. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఇంకా ఇది వచ్చేది బ్యాలెన్స్ ఉంది. మేనిఫెస్టో వచ్చేది కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది కూడా దగ్గరలో రిలీజ్ అవుతుంది. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో వస్తుంది. అందరూ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ దీనికి మద్దతు పలికి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించి ఇట్లా ఇవన్నీ ఇప్పుడు ఆయన 3 ఏళ్ళు యాక్చువల్లీ 5 ఏళ్ళు పాలన ఉంటాడు. 2 ఏళ్ళు కరోనాలో పోయినా 3 ఏళ్ళలోనే ఈ పని చేసి చూపించారు. ఇట్లా సీఎం మనకి చాలా అవసరం మన స్టేట్కు. కాబట్టి తిరిగి మనం ఎన్నుకొని తిరిగి రెండోసారిగా ఆయనకి పవర్లో కూర్చోబెట్టామంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఆ చెట్టు నీడలో హ్యాపీగా ఉండొచ్చని ఆశిస్తూ ఇంకా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ మిథునన్న కానీ నన్ను కానీ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మిథునన్న ఎంపీ అభ్యర్థిగా గెలిచాలని ఆశిస్తూ ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇక త్వరలో ఆయన మేనిఫెస్టో వచ్చే లోపల నోటిఫికేషన్ వచ్చే లోపల కూడా ఆయన కొన్ని చెట్లు వచ్చేది బ్యాలెన్స్ ఉంది. అవి కూడా బెనిఫిట్ చేస్తాము అని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రమైన స్థానిక పెన్నా నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర దేవస్థానం నందు శివరాత్రి పర్వదినమున పురస్కరించుకొని స్వామివార్లకు కళ్యాణం కమనీయం కన్నుల విందుగా చూద్దాం రండి. సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువు తీర్చారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల విందుగా సాగింది. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలోని భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కంటాబత్తిన పెంచల్ రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. నెల్లూరు నగరం 40వ డివిజన్లో బాబుశెట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ముందుగా డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రమాదేవికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇరగాలమ్మ టెంపుల్, 4 రోడ్డు సెంటర్, వాకస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో నారాయణకి అండగా నిలవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అమ్మ, మీరు ధైర్యంగా ఉండండి, ఈసారి మా సార్ని గెలిపించుకుని తీరుతామని రమాదేవికి ప్రజలే ధైర్యాన్ని ఇస్తుండడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. నారాయణ సార్ పెద్దమ్మ ఎలక్షన్కి నిలబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు. ఏం గుర్తమ్మా? సైకిల్ గుర్తు కోటేయాలి. మనకు అభివృద్ధి బాగుండాలి, నెల్లూరు బాగుపడాలి అంటే తప్పకుండా తెలుగుదేశం నారాయణ సార్ రావాలి.
సరేనా? రావాలి, తెలుగుదేశం రావాలి, మనం ఏమేమైతే అయిపోయింది అవన్నీ జరగాలి. 2 నెలలు పెద్దమ్మ, 2 నెలలు మీ బాధలు తీరిపోతాయి. నేను చెప్పా కదమ్మా. మన పార్టీని మనం గెలిపించుకోవాలి, మన వాళ్ళని వేయించుకోవాలి, అందరికీ చెప్పి చేయించాలి. ఓకే మేడం. లేవంటారు 2 నెలలు ఆగాలి. 2 నెలలు అయితే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజలకు అండగా జగనన్న ప్రభుత్వం. నిస్సార్ అహ్మద్. జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కలలకు రెక్కలు పథకం. డాక్టర్ చెదలవాడ అరవింద బాబు. ఏనుగుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.